రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక మహాయజ్ఞంలా మారి రేవంత్ రెడ్డి సర్కార్కి పెను సవాలుగా మారినటువంటి నేపథ్యంలో అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఏ ఏ ప్రాంతాలలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్రవంతి గారు. మేడంతో మాట్లాడదాం. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మరింత లాభాలని చూడొచ్చు ఇన్వెస్ట్ చేసేవారు అంటే ఏం చెప్తారు? రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు అదొక ఇంకొక ట్రంఫెట్ అని చెప్పొచ్చు, ఇంకొక మణిహారం అని చెప్పొచ్చు. సో ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు వచ్చింది అంటే మనకు సిటీ నుంచి లోడ్ ని తగ్గించుకునే దానికోసం ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్స్ నుంచి సిటీకి కనెక్ట్ అయ్యే ప్లేసెస్ లో నుంచి మోర్ యాక్సెస్ టువర్డ్స్ ద సిటీ, అంటే ఔటర్ రింగ్ రోడ్ మధ్య లోడ్ తగ్గించడం కోసం వచ్చింది రీజనల్ రింగ్ రోడ్. సో దీన్ని రెండు పార్ట్స్ గా చేశారు, ఒకటి నార్త్ అండ్ సదర్న్ పార్ట్ అన్నమాట. సో ఇది మనకు గత ప్రపోజ్డ్ 5 years బ్యాక్ నుంచి కూడా రీజనల్ రింగ్ రోడ్ సర్వేలు అనేవి జరుగుతూ వచ్చాయి. అలైన్మెంట్స్ కూడా ప్రోగ్రెస్ అవుతున్న టైంలో మనకు కొత్త గవర్నమెంట్ వచ్చింది అనమాట. సో రీజనల్ రింగ్ రోడ్ అనేది మీకు ఏం చెప్పాను, డిస్ట్రిక్ట్స్ నుంచి సిటీలోకి వచ్చే లోడ్ అన్నమాట. అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ ఏ డిస్ట్రిక్ట్స్ ని ఏ ఏ ప్రాంతాలని కనెక్ట్ చేస్తుంది అసలు? సో సౌత్ అండ్ నార్త్ పార్ట్ తీసుకుంటే మనకేంటంటే ఈ సౌత్ పార్ట్ తీసుకున్నట్లయితే మనకేంటంటే చౌటుప్పల్ టు సంగారెడ్డి, వేరాజ్ నార్త్ పార్ట్ తీసుకున్నట్లయితే కంది, ఇటు సైడ్ అంటే ముంబై హైవే తీసుకున్నాం. సో ఇటు సర్కంఫరెన్స్ చేసుకుంటూ మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఫస్ట్ ఫేజ్ లో 340 kilometers ఆఫ్ సర్కంఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకు వీ హావ్ సో మెనీ విలేజెస్, ఎందుకంటే దిస్ మ్యాప్ ఇస్ టోటలీ డిఫరెంట్ విత్ మోర్ దాన్ మనకి ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధి ఎంత ఉందో అంత ఇంకొక ఫోల్డబుల్ అయ్యే అంత విలేజెస్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ దిస్ రీజనల్ రింగ్ రోడ్ అన్నమాట. కాకపోతే ఔటర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చేశారు ఎవరైనా? అది వచ్చినప్పుడు చూద్దాం అన్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అంటే ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో చేయాలి. ఎగ్జిట్ పాయింట్స్ చేయాలి, హాట్ స్పాట్స్, దోస్ ఆర్ కాల్డ్ ద హాట్ స్పాట్స్ అన్నమాట. సో ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది, మీరు చేయలేరు అనుకుందాం, విత్ ఇన్ ద హెచ్ఎండిఏ లిమిట్స్ సగటు సామాన్యుడికి అందుబాటులో లేదనుకుందాం. రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్ ఆన్ బోత్ సదర్న్ పార్ట్ అండ్ నార్థన్ పార్ట్ ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఓకే, ఏ రేంజ్ లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్? హాట్ స్పాట్స్ లో, అలాగే అంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ ని అలాగే రీజనల్ రింగ్ రోడ్ ని కనెక్ట్ చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? సో ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే నార్త్ ఈజ్ ఆల్రెడీ హై ఆన్ ద ప్రైస్ రేంజెస్. నార్థన్ పార్ట్ ఆఫ్ దిస్ రీజనల్ రింగ్ రోడ్ పోర్షన్ ఈజ్ హై ఆన్ ద ప్రైస్ రేంజెస్. ఇప్పుడు కాదు, ఇది ప్రపోజ్డ్ ఉన్నప్పటి నుంచి ఉంది. ఎందుకు అంటే దిస్ ఏరియా ఈజ్ వెరీ యాక్సెసిబుల్ టు ఔటర్ రింగ్ రోడ్. కొన్ని ఏరియాస్ ఇప్పుడు మనకి చేవెళ్ళ కూడా వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజ్ లో, కానీ చేవెళ్ళ మనకు అతి దగ్గరగా ఉన్న ప్రదేశం. కానీ చేవెళ్ళలో మనకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఉండవు, రెసిడెన్షియల్ ఉండదు. చేవెళ్ళ ఏంటి 111 జీవోలో చాలా వరకు ఏరియాస్ ఉంటాయి, బట్ ప్రైస్ రేంజెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అక్కడ మీరు 200 square yards కొనలేరు, ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కొనాలి. అలాగే మీరు సంగారెడ్డి తీసుకోండి, అది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, అక్కడ మీరు డిటిసిపి ఉంటాయి, హెచ్ఎండిఏ కూడా ఉంటాయి. డిటిసిపి స్టార్టింగ్ ఫ్రమ్ 15,000-18,000 నుంచి ఉంటాయి, హెచ్ఎండిఏ మీకు 45,000 రూపీస్ నుంచి కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దెర్ ఆర్ సర్టైన్ ప్లేసెస్ లైక్ బాల్నగర్ ఎగ్జిట్ పాయింట్ ఒకటి, బెంగళూరు హైవేలో ఎగ్జిట్ పాయింట్ టు మన రీజనల్ రింగ్ రోడ్ కి, అండ్ ప్రజ్ఞాపూర్ అట్లీస్ట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఓకే, మీరు చెప్పిన ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా 10 ప్రాంతాలు చెప్పారు. ఆ 10 ప్రాంతాల్లో మెయిన్ గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది? ఎక్కువగా మీరు ఇఫ్ యూ వాంట్, మీరు సదర్న్ పార్ట్ లోకి వెళ్ళినప్పుడు మీరు బాల్నగర్ ఎగ్జిట్ పాయింట్ చూస్ చేసుకోండి, అది చాలా ఆర్గానిక్ గ్రోత్.
ఓకే. ఆర్గానిక్ ఏరియా. ఎందుకంటే ఆ ఏరియాలో మీకు అలైన్మెంట్ తీసుకున్నట్లయితే, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తీసుకున్నట్లయితే, బాల్నగర్ బెంగళూరు హైవే బాల్నగర్కి ఎగ్జిట్ పాయింట్ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు మనం ఎట్లయితే మై హోమ్ అవతార్ నార్సింగికి వెళ్ళేటప్పుడు ఎట్లయితే మనకు సైడ్ బై డౌన్ పాయింట్ ఎలా అయితే ఉందో, రేపు పొద్దున మనకు అలాంటి యాక్సెసిబిలిటీ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే సిటీలో ఒకసారి విజువలైజ్ చేసుకోండి, అవుటర్ ద సిటీ ఎలా వస్తుంది అనేది, సిటీలో ఇప్పుడు ఎలాంటి ఫ్లైఓవర్ ఎక్కుతుంది అనేది విజువలైజ్ చేశారనుకోండి, మీకు ఫ్యూచర్ అర్థమవుతుంది. అలా మీ దగ్గర స్టిల్ బాల్నగర్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ అఫోర్డబుల్. మీకు మీ దగ్గర ఒక 10,000 రూపాయల పర్ స్క్వేర్ యార్డ్ పెట్టగలిగితే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. వేరాస్ కమింగ్ టు ఇటు సైడ్కి వచ్చి సంగారెడ్డి వైపుకి, కంది వైపుకి, చౌటుప్పల్ వైపుకి ఇటు సైడ్కి వచ్చారు అంటే ప్రైజెస్ కొంచెం హయ్యర్ ద ప్రైజెస్ ఉన్నాయి. అక్కడ మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉందనే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ చేసి మీకు ఫ్యూచర్ ఎలా కనపడుతుంది అనేది ఈ రోజు విజువలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే. గతంతో పోలిస్తే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు కొంచెం విస్తరించినటువంటి నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో విస్తరించారు? ఇది నార్థన్ పార్ట్ ఇంకొంచెం ప్రొలాంగ్ చేసినట్టున్నారండి. బట్ సర్వే జరగాల్సింది. ఐ థింక్ 2 days బ్యాక్ కూడా మనకు అక్కడ సర్వే అలైన్మెంట్ ఒకసారి చేసినట్టున్నారు. విస్తరించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మార్కెట్ వాల్యూ బాగానే ఉందా? లేదండి. అంటే మార్కెట్ రీజనల్ రింగ్ రోడ్ ఏరియాస్ ఆల్రెడీ విత్ ఒక సర్టైన్ ప్రైస్ లిమిట్ తో ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వచ్చాక మనం ప్రైజెస్ హైక్ చూడలేదు. వీళ్ళు తీసుకునే స్టెప్స్ ని బట్టి స్టెబిలైజ్ అయింది. ప్రైజులు పెరగలేదు, స్టెబిలైజ్ అయింది మార్కెట్. స్టాగ్నేషన్ నుంచి స్టెబిలైజ్ అయింది. స్టాగ్నేషన్ అంటే ఆగిపోయింది, ఇప్పుడు తటస్థంగా ఉంది, ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. సో ఒక సర్వేనికి అనుగుణంగా, ఒక ఎక్స్పాన్షన్ అనుగుణంగా అట్లా అనుకుంటే మనకు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా ఒక 32 places ని యాడ్ చేసుకున్నారు. అవన్నీ ఇప్పుడిప్పుడు మార్పులు రావు, ఇప్పుడిప్పుడు రేట్లు పెరగవు. మీరు చెప్పిన దాని ప్రకారంగా తటస్థంగా ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని రేవంత్ రెడ్డి సర్కారు ఎలా పెంచబోతుంది అంటే ఏం చెప్తారు? ఓన్లీ ద థింగ్ ఏంటంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ రోడ్స్, బెటర్ డెవలప్మెంట్స్, బెటర్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఇవన్నీ పెరిగితే ఆబ్వియస్లీ పీపుల్ ఇక్కడికి మైగ్రేట్ అవుతారు, పీపుల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇష్టపడతారు. మనం వాళ్ళకి ఆ ఎకో సిస్టమ్ ఇవ్వగలగాలి. ఎడారిలో తీసుకెళ్లి ఎవరినైనా పెడితే ఉంటారండి? ఉండలేరు కదా. ఆ ఎడారిలో ఏం క్రియేట్ చేయాలి? వాటర్, ఇల్లు కట్టుకోవడానికి అన్ని రిసోర్సెస్ అన్ని ఇస్తే ఎడారిలో అయినా సరే ఉండగలుగుతారు, లైక్ దుబాయ్ లాగా. సో కాబట్టి యాజ్ విజన్ 2050 ఈస్ కరెంట్ గవర్నమెంట్స్ రేవంత్ రెడ్డి గారిస్ విజన్. He wants to develop satellite townships. He wants ఇలా వర్టికల్గా ఆయన గ్రో చేయాలనుకోవటం లేదు. He wants to grow horizontalగా, అంటే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక హైరేస్ టవర్లో 1500 మంది ఫ్యామిలీలు ఉంటే ఒకటేసారి ఆ కార్లు బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన విజన్. అలా రాకూడదు, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న దాంతో ఉన్నారు. కాబట్టి 100% వాళ్ళు మంచి టౌన్షిప్స్ని తీసుకొచ్చి అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లైక్ బీడిఎల్ లాంటి టౌన్షిప్స్ని తీసుకొచ్చి సామాన్యుడికి కూడా అందుబాటు ధరలలో ఇల్లు కొనుక్కోగలుగుతారు అన్న లేఅవుట్స్ కనుక వస్తే మచ్ మోర్ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.